నీకంటే ఆధిపత్యాన్ని ప్రదర్శించే నిన్ను ఎదగనిచ్చే పరిస్థితి ఉంటే తప్పులే. మంత్రి పదవి ఎదగడం కాదు, మంత్రి పదవి ఇచ్చాక ఇప్పుడు మాణికి ఆయన ఇద్దరికి మంత్రి పదవులు వాళ్ళ శాఖ పని ఎప్పుడన్నా చేశారా, చేయనిచ్చారా? దేవాదాయ శాఖ మంత్రి ఉండగానే గుళ్ళు కూల్చింది ఆయనకు కూడా తెలియలే. చివరికి ఆ రోజున దర్యాప్తు అంటే కూడా వినలా చంద్రబాబు నాయుడు. ఏం చేశారు అక్కడ? కామినేని శ్రీనివాసరావు వైద్య ఆరోగ్య శాఖ ఏమన్నా చేశారా? చేయనిచ్చారా పోనీ ఆయన్ని? లేదు కదా. పోని తర్వాత ఏం చేశారు? వీళ్ళని దొంగలు చేయలేదా? తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే 4 ఏళ్ల తర్వాత వీళ్ళు దొంగలు అవడానికి సిద్ధపడాలి, లేదా ఓడిపోయాకన్నా దొంగలు అవడానికి సిద్ధం పడాలి. ఫెయిల్యూర్ 2004లో ఏమన్నారు? ఓడిపోయాక బీజేపీనే దీనికి అంతటికి కారణం, అసలు తెలుగుదేశం ఓటమికి కూడా. కానీ టీడీపీ ఆలోచన ఏంటి? పొత్తు విషయంలో కొన్ని వెంపర్లాట అనుకోండి, లేదంటే ఈ 6-12 వీళ్ళే ఆఫర్ ఇస్తున్నారు అనుకోండి. ప్రస్తుత ప్రయోజనమా, భవిష్యత్తు ప్రయోజనం దృష్ట్యా, అవసరాల దృష్ట్యా వెంపర్లాడుతుందా బీజేపీని కలుపుకోవడానికి? రెండు ఉన్నది. ప్రస్తుత ప్రయోజనం ఏంటంటే, ఒకటి భరోసా వస్తుంది తెలుగుదేశం కేడర్కి, ఇక మనం గెలిచేస్తున్నామన్న భరోసా వస్తుంది. ముగ్గురు పొత్తు అంటే బీజేపీ కలుస్తుందంటే చూసి ఈ కూటమికి ఓట్లేసి అంత పరిస్థితి ఉందా? అలా కాకపోతే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? 2014 రిపీట్ అవుతుంది. ఒక మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది కదా, నెంబర్ 1. రెండవది